హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఈ బ్లాగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఆ రోజు 5:30కి నిద్ర లేచాను నేను. ఇంట్లో ఉన్న ఏ విండోని ఓపెన్ చేయను నేను. రాగానే కిచెన్లో ఉన్న ఈ విండోని మాత్రమే ఓపెన్ చేస్తాను. దీంట్లోంచి చల్లటి గాలి వస్తుంది. అండ్ ఇక్కడే మనం వర్క్ చేసుకునేది కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది. నేను నైట్ నిద్రపోయే ముందు కిచెన్ అంతా క్లీన్ చేసి నిద్రపోయాను. అలాగే మార్నింగ్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టాను. కానీ చలికాలం కదా, సో ఎక్కువ పులవలేదన్నమాట, అలాగే ఉండింది. అండ్ ఊరి నుంచి వచ్చిన మిల్క్ అవి కూడా వేడి చేసి పక్కన పెట్టాను. వీటిని పన్నీర్ చేద్దాం అనుకున్నాను, బట్ నిమ్మకాయలు లేవన్నమాట. వాటి కోసం వెయిటింగ్. లేవగానే కిచెన్, మన స్టవ్ ఇంత నీట్గా ఉంటే ఎంత బాగుంటుందో ఆ రోజంతా కదా. పని చేసే మూడ్ కూడా వస్తుంది. ఎవరైనా నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటారు కదా, నేనేమో కిచెన్ చూసుకుంటానన్నమాట. నైట్ ఫుల్గా ఆయిల్ పెట్టేసి నిద్రపోయాను. ఈ మధ్య చాలా స్కిప్ చేస్తున్నాను హెయిర్ ఆయిల్ అప్లై చేయడం, అందుకని ఫుల్గా అప్లై చేశాను అనమాట. అండ్ ఈ ముగ్గు మా ఊర్లో సంక్రాంతి వస్తుంది ఇంకా అని ముందు స్టార్ట్ చేస్తారనమాట. మా అమ్మ ఏదో చెప్తుంది దాని పేరు. అది వచ్చినప్పటి నుంచి పండుగ అయిపోయేంత వరకు ఈ ముగ్గులు పెడతామన్నమాట. వీటిని మేము సంక్రాంతి ముగ్గులు అంటాము. ఈరోజు నేను బియ్యపిండితో కాకుండా నార్మల్గా చాక్పీస్తో వేశాను. మా విలేజ్ సైడ్ అయితే ఇంకా సంక్రాంతి ఇంకొక 20 డేస్లో వస్తుందన్నాక స్టార్ట్ చేస్తారనమాట ఈ ముగ్గులు. వాకిలి ఎంత ఉందో అంతా వేసేస్తారు. ఎంత అందంగా ఉంటుందో అంటే రాయి శుద్ధ అంటారు కదా, దాంతో వేస్తారనమాట. ఎంత అందంగా కనిపిస్తుందో ఆ ముగ్గు. బట్ పండగ అయిపోయిన తర్వాత ముగ్గు వేయకూడదు అంటారు. ఎందుకో ఈసారి మా అమ్మని కనుక్కొని మీకు చెప్తాను. పిండి పులవనప్పుడు ఆ దోశ తినడం నాకు నచ్చదనమాట. కొంచెం పుల్లగా ఉండాలి దోశ నాకు. సో ఇంట్లో అందరి కోసం ఈ దోశ వేశాను. నా కోసం శాండ్విచ్ చేసుకున్నాను. నిజంగా ఈ దోశ ప్యాన్ ఇన్ని రోజులు వర్క్ అవుతుందని, ఇంత బాగుంటుందని అసలు గెస్ చేయలేదు ఇది కొనేటప్పుడు. ఎందుకంటే నేను అమెజాన్లో అలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉండే ప్యాన్స్ కొన్నాను అనమాట. అవి కొన్ని రోజులే, అసలు 1 year వాడకముందే మొత్తం పాడైపోయాయి. ఇది దగ్గర నేను 2.5 years నుంచి యూజ్ చేస్తున్నట్టున్నాను. ఇంత కూడా నాకు ఏ ట్రబుల్ ఇవ్వలేదు ఇది. అండ్ ఇది మన కిచెన్లోకి వచ్చిన కొత్త కప్. నాకు ఇలా ఫ్లోరల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం, మల్టీ కలర్లో. అందుకనే నా ఇంటిని కూడా వైట్ థీమ్ తీసుకొని దానికి రకరకాల కలర్స్ అవివే ఫ్రేమ్స్ అవి పెడుతూ ఉంటానన్నమాట. బాగుంటుంది అలా. కాకపోతే ఈ కప్ క్రిస్మస్ ట్రీ షేప్లో వస్తుంది అని చెప్పి ఊహించలేదన్నమాట. అన్ఫార్చునేట్లీ అలా వచ్చింది అది. బట్ ఇట్స్ ఓకే, బాగుంది కదా చూడ్డానికి. ప్రొద్దున లేవగానే ఇంట్లో సుప్రభాతం వింటూ అలా ధూపం వెలిగిస్తే ఎంత బాగుంటుందో. ఆ రోజంతా పీస్ఫుల్గానే ఉంటుంది. ఒక డివైన్ పవర్ వస్తుంది. అండ్ నేను ఎక్కడ చూసినా మనీ ప్లాంట్సే పెంచుతున్నాను కదా. పైన పెట్టిన వాటికైతే వాటర్ వేయడం అస్సలు కుదరట్లేదు, కానీ కింద పెట్టిన వాటికైతే వేస్తున్నాను. అవి చాలా బాగా గ్రో అవుతున్నాయి గ్రీనిష్గా. అండ్ డాటైన్కి ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది కదా, ఏదైనా ఫౌండేషన్ అండ్ లోషన్స్ ఇవన్నీ. సో నేను సన్స్క్రీన్ లోషన్ తీసుకున్నాను అనమాట. ఎలా ఉంటుందో ట్రై చేసి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. నేనైతే ఇన్ని రోజులు డాక్టర్ సజెస్ట్ చేసిందే యూజ్ చేశాను. బికాజ్ నా ఫేస్ పైన అక్కడక్కడ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి తను చెప్పింది వాడాను. కాకపోతే అది అప్లై చేసిన తర్వాత చాలా గ్రీజీ ఫీలింగ్ వస్తుంది అనమాట. జిడ్డు కారుతున్న ఫీల్ వస్తుంది. ఒక 10-15 minutes తర్వాత అది స్కిన్ లోపలికి అబ్జర్వ్ అవుతుంది అనమాట. తర్వాత న్యాచురల్గా కనిపిస్తుంది. బట్ పెట్టినప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడున్న టేబుల్ని అయితే నేను రిమూవ్ చేసేసాను. ఎందుకంటే అది అక్కడ ఉంటే నేను ఏవి పడితే అవి దానిపైన పెట్టేసి అదంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి దాన్ని తీసేసి ఈ దివాన్ని ఇక్కడికి జరిపేశాను. సో ఆ కార్నర్కి సోఫా వచ్చే అన్ని రోజులు ఇది ఇక్కడే ఉంటుంది ఇక. అండ్ నేను ఆన్లైన్లో
ఈ ల్యాడర్ తీసుకున్నాను. బుక్ షెల్ఫ్ లాగా వస్తుంది కదా, ఆ ల్యాడర్ తీసుకున్నాను అనమాట. కాస్ట్ అరౌండ్ 4000 వరకు పడింది. కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ నా ఇంటికి సెట్ అవ్వలేదు అనిపించింది. నేను చూసినప్పుడు సేమ్ నేనైతే ఏదైతే వుడ్ వేయించాను మా ఇంట్లో ఆ కలర్ వస్తుంది అనుకున్నా. బట్ ఇది రోజ్ గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది ఆపోజిట్ కలర్ అవుతుంది. అండ్ మొత్తం వైట్ అయినా పర్లేదు, లేదంటే బ్లాక్ వచ్చినా పర్లేదు, కానీ ఈ రోజ్ గోల్డ్ మళ్ళీ ఆపోజిట్ అవుతుంది అనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ దీన్ని రిటర్న్ చేసేసాను. అండ్ దీన్ని రిటర్న్ చేయడం కూడా చాలా కష్టం అండి, చాలా పెద్దది కదా. అండ్ వాడు తీసుకొచ్చేటప్పుడు నన్ను టిప్ అడిగాడు, టిప్ ఇచ్చాను. ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా అడుగుతాడేమో మేబీ. ప్రతిసారి న్యూ ఇయర్ అప్పుడు ఎవరో ఒకరు డైరీస్ ఇస్తూ ఉంటారు కదా, ఆ డైరీస్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. వీటిని నేను బాగా యూజ్ చేస్తానన్నమాట. నా డైలీ రొటీన్ రాసుకోవడానికి కాదు, కాంటెంట్ రాసుకోవడానికి. అండ్ ఏదైనా మర్చిపోకుండా దాని మీద నోట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా బాగా యూస్ చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, ఇవి నేను తీసి పక్కన పెట్టాను. ఇది డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసేసాను అనమాట. సో దట్ మనకి ఎక్కువ రోజులు అవి నిల్వ ఉంటాయి, అందుకని చెప్పి. అండ్ ఈరోజు నా పని ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ని క్లీన్ చేయడం కిచెన్లో. ఇది మెయిన్గా ఈరోజు పెట్టుకున్న పని. బికాజ్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందన్నమాట. దాంట్లో ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నవి కదా, సో వాటిని క్లీన్ చేయలేదు, అవి జిడ్డు పట్టేసి అలాగే ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ శాండ్విచ్ మేకర్ని వాడాలి అంటే ఖచ్చితంగా నేను సోప్ వాష్ చేయాల్సిందే. బికాజ్ ఇది బయట ఉంటుంది, ఏ కబోర్డ్లో ఇది ఫిట్ అవ్వట్లేదు అన్ఫార్చునేట్లీ. సో దాన్ని తీసేసి ఇంకా నేను ఓవెన్ మీద పెట్టేశాను అనమాట. ఓవెన్ మీద పెట్టినప్పుడు ఖచ్చితంగా డస్ట్ అది ఫామ్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను కాబట్టి నీట్గా క్లీన్ చేసేసి వాటర్తో తర్వాత తుడిచేసి యూజ్ చేస్తానన్నమాట. శాండ్విచ్ చేస్తే ఖచ్చితంగా మయోనీస్ ఉండాలి, లేకపోతే రకరకాల గ్రీన్ చట్నీస్ ఉండాలి, అలా ఏమీ ఉండదన్నమాట. నాకు జస్ట్ నాకు ఆ బ్రెడ్తో పాటు ఈ హెల్తీగా ఉండే వెజిటేబుల్స్ అవి కడుపులోకి వెళ్తున్నాయా లేదా, ఇది మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను. అండ్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ అసలు తినను అనమాట. ఏదైనా మల్టీగ్రెయిన్ లాంటిది లేకపోతే బ్రౌన్ బ్రెడ్ అలాంటిదే తీసుకుంటాను. ఇది నేను కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అండ్ దాని ప్యాకింగ్ లోపల బ్రెడ్కి అక్కడక్కడ అన్నీ అంటించడం, లైక్ మల్టీగ్రెయిన్స్ అన్నీ అంటించడం, ఇదంతా చూడడానికి చాలా బాగుంది. వెజిటేబుల్స్ అలా పెట్టేసుకొని తర్వాత పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. పెప్పర్ అండ్ సాల్ట్ లాస్ట్కి నేను అంతా క్లోజ్ చేశాక గుర్తొచ్చింది, ఓపెన్ చేశాను మళ్ళీ వేద్దామని చెప్పి. పెప్పర్ బాక్స్ నాకు దొరకలేదు, సో ఇంకా అలాగే కానిచ్చేసాను అనమాట. బట్ అల్టిమేట్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అదేంటో అర్థం కాలేదు, మేబీ సాల్టెడ్ బ్రెడ్ అనుకుంటా, సాల్ట్ వేయకపోయినా సరే బాగుందన్నమాట. సో ఫైనల్గా చీజ్ అలాగా వేసేసి బ్రెడ్ని క్లోజ్ చేసిన తర్వాత బటర్ అప్లై చేశాను. అండ్ ఈ మిగిలిన బటర్ని ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను, ఎందుకంటే లంచ్ బాక్స్ కోసం నేను మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమీ లైక్ స్ట్రీట్ ఫుడ్ లాగానో లేకపోతే అలా ఉండదు అనమాట, నా ఓన్ స్టైల్లో ఉంటుంది. ఇది సింపుల్గా ఉంటుంది, దీంట్లో కారం అవన్నీ ఏమీ వేయమన్నమాట. జస్ట్ సాయి జీరా అండ్ కొన్ని స్పైసెస్ వేసేసి బిర్యానీ ఆకు, ఆనియన్స్, టొమాటో అండ్ క్యాప్సికమ్, ఇంకా గ్రీన్ పీస్ ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మగ్గిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే రైస్ యాడ్ చేయాలి, అంతే అనమాట. దీంట్లో ఏమీ వేయట్లేదు ఇంకా, లైక్ లెమన్ జ్యూస్ కానివ్వండి లేకపోతే కారము ఇలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట. సాసెస్ అయితే అస్సలు వేయను నేను, అసలు ఇంట్లో తెచ్చిపెట్టాను నేను అసలు. సో చాలా సింపుల్గా హెల్తీగా పెట్టడానికి ట్రై చేస్తాను నేను ఇంట్లో కూడా. కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. లైక్ మనం దీంట్లో పసుపు వేసినా అదో కలర్ అయిపోతుంది, అదేదో లెమన్ రైస్ లాగా, లేకపోతే కారం వేసినా ఇంకో కలర్ వచ్చేస్తుంది.
బట్ ఇలా చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. కలరు బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది. అండ్ నేనైతే బాక్సెస్ రెడీ చేస్తున్నాను, లంచ్ బాక్సెస్. సో లంచ్ బాక్స్ రెడీ చేసి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. బట్ ఈ వీడియోలో మీకు ఏమీ చూపించట్లేదులేండి, జస్ట్ ఇదొకటే చూపిస్తున్నాను. హాట్ వాటర్ ఇంతకుముందు బాయిల్ చేశాం కదా, వాటిని దీంట్లో వేసేస్తున్నాను. దానికన్నా ముందు సోప్ వాటర్ వేసాను. సోప్ వాటర్ వేసి హాట్ వాటర్ వేస్తే కొంచెం ఆ జిడ్డది వదిలిపోతుంది, ఆయిల్ డిస్పెన్సర్ కాబట్టి. సో లోపలికి హ్యాండ్ వెళ్ళదు కాబట్టి బ్రష్తో అలా క్లీన్ చేస్తాం కాబట్టి హాట్ వాటర్ అయితే బెస్ట్గా ఉంటుంది. అండ్ దీంట్లో మనం నిండుగా పోసామనుకోండి, ఆ క్యాప్ ఉంటుంది కదా, సో అది లోపలికి వెళ్ళిపోతే ఆ వాటర్ టచ్ అయ్యి అది కూడా జిడ్డు వదిలిపోతుంది. సో అందుకని చెప్పి ఫుల్గా ఫిల్ చేశాను నేను. అండ్ ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి సూర్యోదయం అయిపోయి సూర్యుడు బగబగ మండుతున్నాడు అనమాట. చూస్తుంటే మీకు పక్కన లైటింగ్ అది కనిపిస్తుంది కదా. సో ఫైనల్లీ నా శాండ్విచ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సెలవు, బాయ్.